తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. సరే ఎలా బాగున్నాను సార్. మళ్ళీ లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి. పబ్లిక్ అంతా ఎటువైపు చూసే అవకాశం కనిపిస్తుంది. సార్ కాంగ్రెస్ పార్టీనే సార్ నమ్మిరు పబ్లిక్. కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చారు. నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది. వస్తుంది. ఇక్కడ ఒకవైపు నుంచి బీజేపీ కూడా మేము అభివృద్ధి చేస్తామని చెప్తా ఉన్నారు. సో నమ్మచ్చా బీజేపీ మాటలు నమ్ముతారా? నమ్మలేని పరిస్థితి సార్. బూరా నరసయ్య గౌడ్ ఇంత ముందు కూడా ఉన్నాడు. టీఆర్ఎస్ నుంచి ఎంపీగా నిలబడ్డాడు. అప్పుడు కూడా ఏమి చేయలేదు ఈ కాన్స్టెన్సీకి. ఆయన తోటి ఏం పనులు కావు సార్. ఆయనకు నమ్మి పనులు చేసేటి ఓటేసేవాళ్ళు ఎక్కడ ఎవరు లేరు. అది కాని పని సార్, జరగాని పని. కేసీఆర్ బయటకు వచ్చి ఖచ్చితంగా మా అభ్యర్థులను గెలిపించండి, తెలంగాణ కోసం మేము పార్లమెంట్ లో కొట్లాడతామని చెప్తా ఉన్నారు. కేసీఆర్ది అయిపోయింది సార్ పని. మొన్ననే తుండి ఇరిగింది, మళ్ళీ భువనగిరికి వచ్చిండు, మళ్ళీ మాట్లాడిండు, వెళ్ళిపోయిండు సార్. ఇప్పుడు ఇంట్లో కూర్చుంటాడు. ఆయన పని ఏం లేదు, ఆయన లెక్కలు లేడు సార్. ఇక్కడ మాత్రం కాంగ్రెస్ బీజేపీ పోటీలో ఉంది. ఫస్ట్ కాంగ్రెస్ ఉంటుంది, సెకండ్ బీజేపీ వస్తుంది సార్. అంతే సార్. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే, ఎట్లున్నారు? బాగున్నామన్నా. ఎట్లా అనిపిస్తుంది 4 నెలల కాంగ్రెస్ పరిపాలన? ఎట్లా అనిపిస్తుంది? కాంగ్రెస్ 4 నెలల పాలన మంచిగా ఉంది, పర్వాలేదు. వీళ్ళు 10 సంవత్సరాలు నమ్ముకుంటే, వీళ్ళు కేసీఆర్ బిడ్డను నమ్ముకుంటే, కేసీఆర్ బిడ్డ నమ్ముకుంటే కేసీఆర్ బిడ్డ మోసం చేసింది మందు లిక్కర్ స్కామ్లో. కేసీఆర్ నమ్ముకుంటే ప్రజలను మొత్తం ఆగం చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిండు. మరి మళ్ళీ కేసీఆర్ బయటకు వచ్చి 10 సీట్లు గెలిపించండి, తెలంగాణ కోసం అసెంబ్లీ పార్లమెంట్ లో కొట్లాడతామని చెప్తున్నారు. 10 సీట్లు కాదు, ఒక సీటు కూడా రానికి అవకాశం లేదు ఆయనకు. ప్రజలు కూడా ఇన్ని 10 సంవత్సరాల నుంచి అనుభవం తిన్నారు. కాబట్టి ఇప్పుడు ప్రజల చైతన్యం వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి, ఎంపీలను మద్దతు ఇచ్చి ఎంపీలను గెలిపేయాలని మాది ఒక. బీజేపీ కూడాను మేము హ్యాట్రిక్ కొడతాం, 400 సీట్లు వస్తాయని చెప్తా ఉన్నారు. అభివృద్ధి మాతోనే సాధ్యం అని చెప్తా ఉన్నారు. అభివృద్ధి సాధ్యం అంటే మోదీతో సాధ్యమవుతుంది. కాకపోతే ఇప్పుడు ఈ ఇద్దరి పక్షంలో ఎవరు అనేది తెలియలేదు. ఇద్దరికి టఫ్ ఫైట్ ఉంటుందా లేదంటే కాంగ్రెస్ గెలుస్తుంది? బీజేపీకి కాంగ్రెస్కి టఫ్ ఫైట్ ఉంటుంది. కాంగ్రెస్ మంచిగా ఉందా ఇక్కడ? అసలు ఇక్కడ మన భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కుమ్మం కుమార్ రెడ్డి నియోజకవర్గం మంచిగా నడుస్తుంది. చామల కిరణ్ రెడ్డి కూడా నడుస్తుంది, బాగానే ఉంది ఇక్కడ. రైట్, ఈసారి ఏంటి ఫైనల్ గా ఇక్కడ ఈసారి కాంగ్రెస్ గెలవబోతుందా బీజేపీ గెలవబోతుందా అంటే ఏం చెప్తారు? ఇద్దరి మధ్యలో ఎవరు చెప్పలేము. కాదండి, కాదు. ఎవరితో అవుతుంది మరి? కాంగ్రెస్ పార్టీతో ఇది ఫైనల్ కాంగ్రెస్ అంటూ అయితే అంటాను. ఈసారి ఎలక్షన్స్ ఎలా ఉండబోతుంది తెలంగాణలో? ఎలక్షన్స్ అంటే చాలా రసవత్తరంగా ఉంటుంది. ఎంపీలకు సంబంధించినటువంటి ఎన్నికలు కాబట్టి ఒక 7 నియోజకవర్గాల స్థానాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మరి అందులో ప్రధానమంత్రి ఎవరు అన్నది అది ఏకపక్షం అవుతుందా, మరి ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారు అన్నది తేలాలంటే మరి జూన్ 4 తారీఖు దాకా వేచి చూడాల్సింది. సరే, ఈ మొత్తం విషయం పక్కన పెడితే, తెలంగాణ మొత్తం విషయం పక్కన పెడితే భువనగిరిలో ఎలా ఉండబోతుంది? అంటే కాంగ్రెస్ ప్లస్ అయ్యే అవకాశం ఉందా, బీజేపీ ప్లస్ అయ్యే అవకాశం ఉందా, లేదంటే బీఆర్ఎస్ వైపు అని చూస్తారు ప్రజలు? అది ముందస్తు దోషం చెప్పలేముగా. అంటే అసలు ఇప్పుడు ఈ 4 నెలల కాంగ్రెస్ పరిపాలన ఎట్లా అనిపించింది? దాన్ని బట్టి కాంగ్రెస్ పరిపాలనలో ప్రజలకు ఒరవేటి చేసింది ఏం లేదు. బీజేపీ ప్రభుత్వం అంతో ఇంతో ప్రజలకు సేవ చేసింది. ముఖ్యంగా చెప్పాలంటే రాముని యొక్క ఆలయం దాదాపుగా 500 దశాబ్దాల తరబడి ఎదురు చూస్తున్నటువంటి ప్రజలకు అది వాళ్ళకు సువర్ణ అవకాశంగా లభించింది. అట్లాగే కాశ్మీర్ ప్రజాస్వామ్య దేశం, అది కూడా బీజేపీ ప్రభుత్వం మూలంగానే అయ్యింది. అట్లాగే ముస్లింలకు తలాక్ అనే విషయంలో కూడా ఆ విషయంలో కూడా బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని మన హిందువులకు ఏ విధంగా చట్టాలు అయితే అమలు చేస్తున్నారో అదేవిధంగా వాళ్ళకు కూడా అమలు చేయడం జరిగింది. కొన్ని విషయాలలో బీజేపీలకు ప్లస్ పాయింటే ఉన్నది. ఇక్కడ ప్రధానంగా ఎవరెవరి మధ్య, ఏ ఇద్దరి మధ్య పోటీ ఉండొచ్చు? పోటీ అనేది ఏమీ లేదు. పార్లమెంట్లో ఎప్పుడైనా కానీ బీజేపీ ప్రభుత్వమే జెండా ఎగరాల్సిందే, అవ్వాలే లేదు. కొన్ని విషయంలో ఎంబీసీలకు సంబంధించినటువంటివి ప్రభుత్వాలు ఏవైతే నిర్ణయాలు తీసుకుంటున్నాయో అవి తూచా తప్పకుండా పాటించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎంబీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ముందు ప్రకటించినటువంటి కొన్ని సంబంధించినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఎంబీసీలకు ప్రత్యేక శాఖ ఏర్పాటు చేస్తా అని చెప్పింది. అట్లాగే వాళ్ళకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పిస్తా అని చెప్పింది. ప్రత్యేక సప్లాన్ ఏర్పాటు చేస్తా అని చెప్పింది. మరి ఇంతవరకు ఇచ్చినటువంటి హామీ ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. కేవలం అధికారం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం జరిగింది. కానీ ఎంబీసీలకు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఇంతవరకు ఎవరు కూడా చేసింది లేదు. స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికీ కూడా
ఎంబీసీల పరిస్థితి అయోమయ గోచర పరిస్థితి లెక్కనే ఉన్నది. ఏడేసిన గొంగళ లెక్క అక్కడనే ఉన్నది పరిస్థితి. ఇంత ముంగడు కూడా పోవడం లేదు. అట్లాగే బడుగు బలహీన వర్గాలకు కూడా ప్రత్యేక శాఖ ఏర్పాటు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇంతవరకు బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తున్నది, దానికి చట్టబద్ధత కలిగి లేదు. అట్లాగే బీసీలకు 50 కోట్ల రూపాయలతో సప్లై ఏర్పాటు చేసినట్టు అవసరం ఉన్నది. అట్లాగే దేశంలో 2000 కోట్ల రూపాయలతోటి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు ఉన్నటువంటి ఈ విషయాలలో బీసీలకు ఎటువంటి చొరవ తీసుకోలేదు ప్రభుత్వాలు కానీ. కాబట్టి ప్రభుత్వాలు ఏ వచ్చినా కానీ బీసీలకు కానీ ఎంబీసీలకు కానీ అన్ని కులాలకు సమన్వయం చేసేటువంటి అవసరం ఉన్నది. అట్లాగే ప్రత్యేకంగా ఎంబీసీలకు అణచివేయబడ్డ కులాలు కానీ, సవర్ణ వర్గాలు కానీ, నిమ్మ జాతులు కానీ, ఆదివాసులు కానీ, కొయ్య జాతులు కానీ, పీడిత వర్గాలు కానీ, బడుగు బలహీన వర్గాలు కానీ, అలాగే ఆదివాసులు కానీ, వీళ్ళకందరికంటే కూడా ఎంబీసీలు చాలా అతి తక్కువ స్థాయిలో ఉన్నటువంటి కులాలు. ఎస్సీ ఎస్టీలకు ఏ విధమైనటువంటి ప్రిఫరెన్స్ అయితే వస్తున్నారో ఎంబీసీలకు కూడా అదే ప్రిఫరెన్స్ ఇవ్వాలని ఈ యొక్క ప్రభుత్వాలను మేము సవినయంగా కోరుతా ఉన్నాం. ఇప్పటికీ కూడా ఎంబీసీలను గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది. కేవలం ఓటు బ్యాంక్ అని ఉపయోగించుకుంటున్నారు. రిజర్వేషన్ ఎంబీసీల రిజర్వేషన్లు అనేవి బీజేపీతో సాధ్యం అవుతాయా, కాంగ్రెస్తో సాధ్యం అవుతాయండి ఫైనల్గా? కేవలం చెప్పడమే జరుగుతున్నది కానీ అది చేస్తారా లేదా అన్నది అది వారి విజ్ఞతకే వదిలిపెట్టేస్తున్నాం. ఇప్పటికీ ఎన్నోసార్లు చెప్పడం జరిగింది కానీ అది ఇంత ప్రత్యక్ష కార్యాచరణకు నోచుకోలేదు. కాబట్టి పార్లమెంట్లో కంపల్సరీ ఎప్పుడైనా కానీ బీజేపీ ప్రభుత్వం రావాలని మేము కోరుకుంటాం. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.